క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటది మా ఉత్తమి అయితే. గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వాణిశ్రీ, నేను మీ ఉత్తమి. నేను జస్ట్ ఇప్పుడే నిద్ర నుంచి లేచింది. నేను తను పడుకునింది అని వ్లాగ్ చేద్దామని రెడీ అయ్యాను. ఇంట్లో ఏమైనా పని చేసుకుందాము అనుకున్నా, అప్పటి లోపల నిద్ర లేచింది. సే హాయ్ ఉత్తమి, సే హాయ్. హాయ్. ఈరోజు వ్లాగ్ ఏంటి అంటే, ఇదిగోండి మా ఫ్రిడ్జ్ని అయితే క్లీన్ చేసి ఆర్గనైజ్ చేస్తున్నా. చాలా రోజుల నుంచి ఆర్గనైజ్ చేద్దాము అనేసి అనుకుంటున్నా, కానీ చేద్దాంలే, క్లీన్గానే ఉంది కదా చేద్దాంలే అని అలానే పోస్ట్పోన్ చేస్తూ ఉన్నా. అండ్ మొన్న మా ఉత్తమి ఏం చేసిందంటే, ఇట్లా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసినప్పుడు వచ్చేసి ఇక్కడ అంతా మెస్సి చేసేసింది. సో ఫ్రిడ్జ్ అంటే ఇప్పుడు చాలా మెస్సీగా ఉంది, చూస్తేనే భయం వేస్తుంది. సో ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవాలి. మా ఉత్తమి ఇలా పసుపు అంతా పారబోసేసింది. ఇక్కడ ఉన్నది అంత మెస్సీ మెస్సీ అయిపోయింది ఫ్రిడ్జ్ అంతా, ఏది కూడా ఆర్గనైజ్డ్గా లేదు అసలు. సో ఇప్పుడు దీన్ని అయితే క్లీన్ చేసేసేయాలి. అండ్ ఇప్పుడు ఈ చలికాలంలో ఫ్రిడ్జ్ ఇట్లా గడ్డ కట్టుకొని పోతుంది. ఆ ప్రాబ్లంకి ఏం సొల్యూషన్ ఉందో నాకైతే తెలియదు, మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి. సో ఇప్పుడు ఈ మెస్ అంతా నేను ఉత్తమి కలిసి క్లీన్ చేసేస్తాం. మెస్ ఉత్తమి చేసింది కాబట్టి క్లీనింగ్లో ఉత్తమి కూడా ఉంటుంది. ఉత్తమి అయితే ఆల్రెడీ క్లీనింగ్ స్టార్ట్ చేసేసింది, ఏదో తినడం కూడా స్టార్ట్ చేసేసింది. ఇప్పుడు ఈ ఫేజ్లో అంతే కదా, పిల్లలు ఏం దొరికినా ఫస్ట్ నోట్లో పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు కదా. స్లో 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 క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్లీనింగ్ చేయాలి అంటే దీంట్లో ఉన్న సామాన్లన్నీ తీద్దాం. నేను దీంట్లో మిగడనైతే స్టోర్ చేస్తా. అండ్ నెక్స్ట్ పెరుగు గిన్నె అండ్ పికిల్. ఈ మధ్య పికిల్స్ కూడా ఫ్రిడ్జ్లోనే పెడుతున్నాం. బటర్ మిల్క్స్, ఫాస్ట్గా కొన్ని వెజ్జీస్ కూడా ఉన్నాయి, తీసేద్దాం. స్టోర్ ఈ టర్మరిక్స్ పౌడర్ ఇవన్నీ ఎందుకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను అంటే, పురుగు పట్టకుండా ఉంటుంది. మేము ఎక్కువగా ఏమి యూజ్ చెయ్యం కదా, వేస్ట్ అయిపోతాయి అనేసి. ఇవి ప్యాకెట్స్, దీంట్లో ఏవేవి డేట్ బార్ అయినాయో ఏవేవి ఉన్నాయో ఈ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది. కొన్ని వస్తువులు అయితే మేము అసలు వాడే లేకుంటాం, అలాగే తెచ్చి ఫ్రిడ్జ్లో పడేసి ఉంటాము. సో అందుకందుకే అప్పుడప్పుడు ఇట్లా ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తే ఆ వస్తువులైనా బయటపడతాయి. అండ్ ఈ సాసెస్ ఇంకా ఎక్స్పైరీ కాలేదు, ఉన్నాయి, రీసెంట్గానే తెచ్చాము. సో ఇప్పుడు మా ఉత్తమి పసుపు అంతా పోసి గలీజ్ చేయడం వల్ల మాకు ఈ ఫ్రిడ్జ్ క్లీనింగ్ పని అయితే పడ్డది. ప్యాకెట్స్ అన్నీ అయితే దీంట్లో పెట్టేసుకుంటా, ఈజీగా ఉంటుంది మళ్ళీ ఆర్గనైజింగ్ అప్పుడు. సాసెస్ సగం వేస్ట్ అంతా క్లీన్ చేసేయాలి. ఏవేవో మసాలాస్ అన్నీ పెట్టాను. ఇట్లా మనం ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకున్నప్పుడే తెలుస్తుంది, ఓకే మా దగ్గర ఇన్ని సామాన్లు ఉన్నాయా, మనం అయితే ఇన్ని వాడలేదా, ఏమేమో తెచ్చుకుని పెట్టుకున్నాం కదా అనేసి. ఏమేమో ఉన్నాయి ఫ్రిడ్జ్లో, ఈ చిన్న చిన్నవన్నీ ఏంటో ఏమో. ఈ నెయిల్ పాలిష్ ఎప్పుడుదో ఏంటో, ఇంకా ఎక్స్పైరీ అయితే అవ్వలేదు. జూడియో పోయినప్పుడు ఏవేవో పట్టుకుని వస్తా, కానీ వాడడం వరకు అయితే ఏం లేదు. ఫస్ట్ అయితే ఈ సామాన్లన్నీ తీసేస్తున్నా. యాక్చువల్ పిల్లలు పట్టుకొని క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద టాస్క్. కోరియాండర్ ఎప్పుడుదో ఏంటో పాడైపోయింది మొత్తం ఇది. చూడండిగా కొడు అన్ని తీసి పెడుతుంది, దానికి ఎంత సంబరం అయిందో ఇలా అంతా చూసి. నో ఉత్తమి, నోమా.
ఫ్రిడ్జ్ మొత్తం ఎంటీ చేసేసా. యాక్చువల్లీ క్లీనింగ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఇదే. పసుపు మొత్తం ఇలా చల్లేసింది ఉత్తమి. ఎత్తుకుని ఫ్రిడ్జ్లో మిల్క్ తీస్తున్నా, ఇక్కడ ప్యాకెట్ ఉంది, ఇది ఓపెన్ ఉంది, మొత్తం ఇట్లా పడేసింది, మొత్తం గలీజ్ అయిపోయింది. ఇంకా క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్లు ఇస్తూ ఉంటుంది మా ఉత్తమి అయితే. మా ఇంట్లోనే ఎలాగో అందరి ఇంట్లోనే ఎలాగో తెలియదు కానీ ఈ ఫ్రిడ్జ్లో ఈ సగం వాడిన నిమ్మకాయ మాత్రం ఇలా ఎండిపోయి చచ్చిపోతూ ఉంటుంది. కానీ తీయాలి పాడేయాలి అనిపించదు. ఉండనులే పనికొస్తుంది అని అట్లనే పెడతాం. ఇంకా లాస్ట్కి ఇలా క్లీన్ చేసినప్పుడు పడేస్తూ ఉంటాం. ఈ గ్లాసెస్ అన్నీ తీసేస్తున్నా, ఇది నీట్గా కడుక్కుందాం. నాకు ఫస్ట్లో క్లీనింగ్ అంటే చాలా ఇష్టం ఉండేది. ప్రశాంతంగా క్లీన్ చేసుకునేదాన్ని. ఎప్పుడు ఉత్తమి వచ్చిందో అప్పటి నుంచి నాకు క్లీనింగ్ అంటే బద్ధకం అయిపోయింది. ఎందుకంటే నేను ఏం పని చేస్తున్నా తను కూడా అన్నిట్లో నేను ఉండాలని వస్తుంది. సో ఈ పిల్లల్ని పట్టుకుని చేయడం కన్నా అలానే వదిలేసేదే చాలా మేలు అనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎలా చదువుతుందో అన్ని. ఫ్రిడ్జ్ వచ్చినప్పుడు నేను కానీ కార్తీక్ కానీ ఫస్ట్కి వీక్లీ వన్స్ క్లీన్ చేసేవాళ్ళం, తర్వాత మంత్లీ వన్స్కి వచ్చాం. ఇప్పుడు ఎట్లా మెస్సీ అవుతూ ఉంటుందో అప్పుడప్పుడు అట్లా చేస్తూ ఉంటాం. ఈ స్టెయిన్ అన్ని నేను ఎలా క్లీన్ చేస్తాను అంటే వెనిగర్ యూస్ చేసి క్లీన్ చేస్తా, లేకపోతే లెమన్ యూస్ చేసి కూడా క్లీన్ చేయొచ్చు. నమ్ములు తనకి ఏదైనా కానీ ఇట్లా నేను ఎత్తుకుని పని చేయాలి అంటే ఇష్టము. సో ఫస్ట్ అయితే వెట్ క్లాత్తో మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నా. సోప్ వాటర్తో అయితే వాష్ చేసేస్తున్నాను దాన్ని. కానీ ఆ చేసాక చూస్తాం కదా, ఆ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్ ఉంటుంది. ఎక్కువ స్క్రబ్ పెట్టి అది పెట్టి క్లీన్ చేయకూడదు ఎప్పుడే కానీ. ఫ్రిడ్జ్ కానీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అలాంటివి, స్విచ్ బోర్డ్స్ కానీ ఏమైనా కానీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ వచ్చేసి ఎప్పుడు జస్ట్ లైట్ వెట్ క్లాత్తోనే క్లీన్ చేయాలి. ఇప్పుడు షెల్ఫ్స్ అన్ని ఫిక్స్ చేసేస్తా. అండ్ నెక్స్ట్ కింద వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పెట్టడానికి ఇది. చూసా కదా ఫ్రిడ్జ్ ఎలా మెరిసిపోతుందో. సో ఇప్పుడు థింగ్స్ అన్నీ ఆర్గనైజ్ చేసేద్దాం. పెట్టేస్తున్నా లోపల. అండ్ నేను దేంట్లో మేగడం స్టోర్ చేస్తా, అది ఒక బాక్స్. ఇంకా ఇలాంటి ప్యాకెట్స్ అన్ని ఇలా కింద పెట్టేస్తున్నా. సాసెస్ వచ్చేసి ఇక్కడ ప్లేస్ చేస్తున్నా. 3 సాసెస్ ఉన్నాయి. సో ఇలా సపరేట్ చేసేసాను సాసెస్. ఇంకా థింగ్స్ అన్నీ దానికి సపరేట్గా ఆర్గనైజ్ చేసుకున్నా. ఇలా చేసుకోవడం వల్ల కిచెన్లో మనం కుక్ చేస్తున్నప్పుడు కూడా మనకి ఈజీ యాక్సెస్ ఉంటుంది. ఏది అది సపరేట్ పెట్టుకుంటే మనకు కూడా ఐడియా ఉంటుంది ఏది ఎక్కడ ఉంది అనేసి. సో అందుకే ఇలా అయితే నీట్గా ఆర్గనైజ్ చేసేసుకున్నా. సో చూసారు కదా ఫ్రిడ్జ్ ఎంత నీట్గా అయిపోయిందో అండ్ ఎంత ఖాళీగా ఉందో. ఫస్ట్ అయితే మొత్తం నిండిపోయిండే, ఇప్పుడు అన్నీ వేస్ట్ సామాన్లు అన్నీ తీసేసాక ఎంత స్పేషియస్గా అయ్యింది. ఇలా ఆర్గనైజ్ చేసుకుంది చూడడానికే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. చూసారు కదా మీరు కూడా వీడియో. అలా మీతో మాట్లాడుకుంటూ చేస్తూ ఉంటే పని చేసినట్టే లేదు, అప్పుడే అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కొత్త బ్లాగ్తో మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్, take care. Bye bye. Thanks for watching.